తీన్మార్ మల్లన్న అలియా చింతపండు నవీన్ ఇది కాంగ్రెస్ పార్టీ తనకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది. ఎమ్మెల్సీ టికెట్ మీద పోటీ చేశాడు, గెలిచాడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు తాజాగా తనకి టికెట్ ఇచ్చినా లేదా ఇప్పించినా రేవంత్కి వ్యతిరేకంగా తిరుగుబాటు, రేవంత్ చేస్తున్న బీసీ సర్వేకి వ్యతిరేకంగా చివరికి ఆ కాగితాలు తగలబెట్టడం, దాని మీద బీసీ నాయకులే తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ బీసీ నాయకులందరూ అతని మీద ఆగ్రహించడం, షోకాజు నోటీస్ ఇవ్వడం, చర్య తీసుకుంటామంటూ బీసీనే అయినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి పీసీసీ చీఫ్ వ్యతిరేకించడం. అక్కడ నవీన్కి కావాల్సింది అటెన్షన్ డైవర్షన్. అందరూ పోయే దారిలో తను పోతే తనను ఎవరూ పట్టించుకోరు, అందరూ పోయే దారిలో భిన్నంగా పోతేనే తను గుర్తుపెట్టుకుంటారు. అట్లాంటి ద్వారానే రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాడు, నవీన్ ఎమ్మెల్సీ అయ్యాడు. తన కాన్సెప్ట్ ఇలాగ అందరిలోకి తీసుకుని వచ్చి చివరికి ఫైనల్గా ఏదో ఒక నాటికి ముఖ్యమంత్రి కావాలి అన్న తపన కనబడుతోంది. బీసీలకు సంబంధించిన తాజా జనగణని ఆధారం చేసుకున్నప్పుడు బీసీల వైపు నుంచి బలమైన నాయకులు ఇప్పుడు ఇదే పార్టీల్లో ఉన్నారు. పొంగులు ఏది మన పొన్నమా లేకపోతే కనుక ఇతర మంత్రులు వాళ్ళందరూ, కానీ వాళ్ళు కాంగ్రెస్ విధేయులు. అలా కాకుండా బీసీలలో తను ఒక బలమైన లీడర్గా తయారవ్వాలి, కృష్ణయ్య లాంటి వాళ్ళు పక్కెళ్ళిపోతున్న నేపథ్యంలో ఆ ప్లేస్ ఆక్యుపై చేయాలి అనేటటువంటి తన ప్రయత్నం. అది కనబడుతుంది. సాధ్యమా కాదన్నది కాలం డిసైడ్ చేయాలి. చాలా స్ట్రాటజిక్గా వెళ్తున్నాడు వాళ్ళన్న.